తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ సభ్యులు పోటీ పడ్డారు. 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు ఈ 4 విభాగాల నుంచి నూతన కమిటీ ఎంపికైంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో సురేష్ బాబు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరి, పి కిరణ్ ఎన్నికవ్వగా కార్యదర్శులుగా అశోక్ కుమార్, కేవివి ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా విజేందర్ రెడ్డి, మోహన్న వడ్లపట్ల, జి వీరనారాయణ బాబు, కోశాధికారిగా ముత్యాల రామదాసు గెలుపొందారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. తామంతా కలిసి పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. It's a trade body of 4 sectors అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి, విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇద్దరితోటి వీ విల్ హ్యావ్ మీటింగ్స్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్. వీ విల్ ట్రై అండ్ సీ యాజ్ అ బాడీ హౌ టు మేక్ దిస్ అ బెటర్ ఇండస్ట్రీ, create more employment for people outside, and at the same time grow this industry to become a fantastic industry.